రాజప్ప మండిపడ్డారు. పాదయాత్ర పేరుతో కాపులను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ముద్రగడ వెనుక వైసీపీ హస్తం ఉందన్న ఆయన శాంతి భద్రతలను కాపాడేందుకే బలగాలను మోహరించామని తెలిపారు. ముద్రగడ వల్ల రిజర్వేషన్లు రావన్న హోంమంత్రి దీనిపై త్వరలోనే బీసీ కమిషన్ నివేదిక ఇస్తుందని చెప్పారు. నమస్తే సార్. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు కూడా ఇవాళ పాదయాత్ర ఇలా ప్రారంభించాడు. బయటకు కూడా వచ్చారు. పాదయాత్రకి పర్మిషన్ లేదని చెప్పి పోలీసులు మరి పర్మిషన్ తీసుకోవాలని ముందు చెప్పడం జరిగింది. కానీ పర్మిషన్ తీసుకోలేదు, అడ్డుకోవడం జరిగింది. ఎన్హెచ్ రోడ్డు మీదకి వస్తున్నాడు. ఈయన 400 కిలోమీటర్ల పాదయాత్ర చెప్పాడు. చెప్పినప్పుడు ఎన్హెచ్ రోడ్డు మీదకి వస్తే ట్రాఫిక్ విషయంలో కంట్రోల్ చేసే బాధ్యత ఉంది, శాంతి భద్రతను కాపాడే బాధ్యత మా మీద ఉంది. దాని మీద మేము ఇలా పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వకుండా ఏదో కబుర్లు చెప్పి ఇలా ప్రజలందరూ రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చారు. ఇలా మేము ఖచ్చితంగా మేము అడుగుతున్నాం, మీ పర్మిషన్ ఇస్తే బయటకు రావని చెప్పి ఇలా కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇలా ప్రజలందరూ కూడా చెప్తున్నాను, ఈయన చెప్పేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు అయితే మరి బీసీ కమిషన్ కూడా క్యాబినెట్లో కోరటం జరిగింది. మీరు తొందరగా ఇస్తే మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం తొందరగా ఇవ్వమని చెప్పి కోరటం జరిగింది. చేయకూడదా? చేయలేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చి మా జాతి ఓట్లు వేయించుకున్నారని అడుగుతా ఉన్నాను. పదే పదే అడగటం జరిగింటే ఒక్క ప్రశ్న కూడా నేను కానీ మా జేఏసీ మెంబర్లు అడిగిన ఏటికి కూడా సమాధానం ఇవ్వకుండా మాట మాటకి క్లింటన్ గారు ఉన్నారు వెనకాల, మోడీ గారు ఉన్నారు వెనకాల, భూములు ఆక్రమించేస్తున్నారే ప్రభుత్వ భూములు, వాటికి కౌన్సిలింగ్ చేయరే, అమాయకుల దగ్గర భూములు లాగేసుకున్నారే, లాగడం తప్పని లాక్కోవడం తప్పని చెప్పేసి కౌన్సిలింగ్ చేయరే. కేవలం ఆ పాదయాత్రకి వచ్చే మా సోదరుల మనల్ని కౌన్సిలింగ్ పేరుతో బాండ్లు ఇవ్వాలా? దేనికి బాండ్లు ఇవ్వాలండి? ముద్రగడ అరెస్టుపై వైసీపీ అధినేత జగన్